రాసుకోండి. మీరు పని మీదే ఒక పని అన్నది, మామూలు విషయం కాదు. అమ్మా. మీదే ఒక పని అన్నది, మీరు చెప్పడం ఎక్కువనా మరి వినడం కాదా? ఏం లేదంటే ఏదన్నా పనులు ఉంటాయని. రాసుకోండి అమ్మా. ఇది ఏ పండ్లు. పనులు ఉంటాయి ఆడవాళ్ళకి. అదే ఏ పండ్లు ఏ ఉదాహరణ. డాక్టర్ అయినా చేసుకోవచ్చు. పండ్లు మరియు ఇంకా పువ్వులు అనేది రాసుకోండి. ఫలాని పుష్పాణి. ఉమ్. సో ఇక్కడ ఇంతవరకు రాసిన తర్వాత ఇంకా దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, పండ్లు మరియు ఇంకా పువ్వు అన్నాం అనుకోండి. ఫలం పుష్పాణి చ, పువ్వులు అని రాయండి ఇక్కడ. పువ్వు అన్నా పువ్వులు అన్నా కూడా ఈ చానే వస్తుంది కదా. ఇక్కడ పువ్వులు అనేసరికి ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ పువ్వులలో ఏమైపోయింది, చాలా బహువచనం వచ్చేసింది అక్కడ. అవునా. మళ్ళీ ఫలానిలో అక్కడ కూడా బహువచనం వచ్చింది, రెండు బహువచనం వచ్చాయి. అవునా. తర్వాత ఇక్కడ ఫలములో ఒకటే ఉంది, పువ్వులలో చాలా ఉన్నాయి. అవునా, అనేకం ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో తెలీదు. సో ఇప్పుడు ఈ రెండు వచ్చేసరికి కూడా అది చా అన్నాం. అంటే ఇక్కడ ఒక వస్తువు ఉండడము ఇంకొక వస్తువు ఉండడం చా చెప్పుకున్నాము. అవునా. తర్వాత ఈ వస్తువులు చాలా ఉండి ఈ వస్తువులు చాలా ఉంటే కూడా చా చెప్పుకున్నాము. ఆ చా అనేది మరి ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ, కదా. ఈ చా అనేది ఎందుకు వచ్చింది, ఏ విషయంలో వచ్చింది అనేది ఎలా అర్థం చేసుకోవాలి మరి. ఇక్కడ చూడండి, పండ్లు మరియు పువ్వులు అన్నాం. ఆ రెండు కూడా బహువచనాలలో వచ్చింది. అవునా. తర్వాత ఇక్కడ పండ్లు మరియు ఇంకా పువ్వు అని చెప్తున్నాం. ఇక్కడ పండ్లు మరియు ఇంకా పువ్వు, పండు అని అన్నమాట. ఫలం అని ఒకటే రాసాం కదా ఇక్కడ. పండు, డు రాయండి ఇక్కడ. పండు మరియు పువ్వు. ఇక్కడ కూడా పుష్పాణి అన్నాం ఇక్కడ, పువ్వులు. అవునా, పండు మరియు పువ్వులు అలా ఉందనుకోండి. సో అప్పుడు దాన్ని ఏం చేయాలంట, చా అనేది చివరిగానే పెట్టాలి. ఇలా ఉంటే కూడా చివరిగానే పెట్టాలి. అర్థమైందా అండి, మీరు గమనించారా దాన్ని. ఉమ్. ఉమ్? ఏకవచన ద్వివచనాలు బహువచనాలు ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా చివరిగానే పెట్టాలి అనేది నియమం అన్నమాట. ఉమ్. రాసుకోండి. ఫలంచ పుష్పంచ. ఇక్కడ దీన్ని మీకు ఒకటి అర్థమయ్యింది ఉంటుంది. ఇప్పుడు నకారం గురించి మనం నిన్న చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చా, ఇది అనుస్వారం వచ్చింది, అనుస్వారం పక్కన చా వర్గీయ అక్షరం వచ్చింది కాబట్టి నకారం. అవునా. ఈ నకారం నుంచి మళ్ళీ ఏమైంది, ఐ మీన్ నకారం కాదు, అది సున్నాగా అయిపోయింది. నకారమే సున్నాగా అయిపోయింది కదండి, అనుస్వారం అయింది. ఆ సున్నా నుంచి మళ్ళీ వర్గీయ అక్షరం ఉంటే ఏం చెప్పుకున్నాము, పంచమ వర్ణంగా వస్తుంది అని కదండి. అంటే ఏంటి, ఉమ్. ఫలంచ. దాన్ని ఏమని చెప్పాలి, ఫలంచ పుష్పంచ ఉమ్. కదా. సో ఇక్కడ ఉమ్. విడిగా రాసుకున్నాం కదా. సో ఫలం చ, దీన్నే ఎలా రాయొచ్చు, ఏది కరెక్ట్, ఇది అశుద్ధం, ఇది ఫలంచ అనేది అశుద్ధం. సో దాన్ని ఎలా రాయాలి, ఉమ్. ఇలా రాయాలి, ఫలంచ. కారంలో పంచమాక్షరం లాగా రాయాలి. ఉమ్. అంటే అశుద్ధం ఉమ్. ఎప్పుడైంది, కలిపి ఒకే పదం అయినప్పుడు అశుద్ధం. ఇది రెండు వేరు వేరు ఉమ్. పదాలు కాబట్టి మన ఇష్టం. ఉమ్. అర్థమేనా. ఉమ్. ఫలం విడిగా రాసాము, చా విడిగా రాసాము, అవును. అలా రాయొచ్చు. ఓకే. ఓకే. రెండు కలిపినప్పుడు ఎలా రాయాలి, ఫలంచ. ఉమ్. ఓకే. సో ఇదాన్ని కూడా ఓకే. ఎలా రాస్తాము, రెండు వేరు వేరు పదాలు అన్నప్పుడు వేరు వేరు పదాలకి అర్హత ఉంది కదా. పదాన్ని అవును. నువ్వు ఇది చేసే అర్హత అంటే అది లేదు. ఈ పదములు ఎప్పుడు అంటే ఒకే పదములో ఉన్నప్పుడు, అలాంటిది వచ్చినప్పుడు. ఓకేనా. ఉమ్. అంక అన్నాను, ఏమన్నాను, అంక, అంకం. అంకం అంటే ఏంటి, అరే సంఖ్యలు అనమాట. అంకం అంటే సంఖ్య. ఓకే. అంకం అంటే నంబర్. సంఖ్య అని వస్తుంది, వడి అని అర్థం వస్తుంది. సో ఇదొక నంబర్ అని తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మన అర్థంలో నంబర్ ఇది.
ఓకేనా. అంకం అంటే నంబర్ అన్నమాట. ఈ నంబరు ఒకటే పదం, ఇది ఒకటే పదంలో ఇది సున్నా వచ్చింది. సున్నాకి పక్కన వర్గీయ వర్ణం ఉంది. సో అప్పుడు ఏం తీసుకోవాలి? పంచమ వర్ణం. ఇది ఇది ఒక చెయ్యాలి, కంపల్సరీ, ఇది అవసరం ఇక్కడ. ఓకే. ఇక్కడ ఫలం వేరు, చా వేరు, రెండు వేరు వేరు పదాలు. అక్కడ మన ఇష్టం అన్నమాట. నేను కలుపుతాను కలపను, నా ఇష్టం అది. అర్థమైందా? ఎవరు ఏది రాసినా కూడా కరెక్టే అది. ఓకే. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఒకే పదములో సంధి కార్యాలు అక్కడ వస్తూ ఉంటే ఖచ్చితంగా చేయాలన్నమాట. రాసుకోండి. ఫలం పుష్పం చ శుద్ధ వాక్యం. నెక్స్ట్ ఇదే విధంగా రామః చ కృష్ణః చ, ఇది అశుద్ధ వాక్యం కదా. రామః కృష్ణః చ శుద్ధ వాక్యం. ఇక్కడ వాక్యము అని కంప్లీట్ గా రాయండి, లేదా వాక్యః విసర్గ పెట్టండి. సంస్కృతంలో రాయాలి అనుకుంటే ఏం రాస్తారు? అశుద్ధ. యాక్చువల్గా వాక్యం అనేది నపుంసకలింగమే కదా. వాక్యం మకారం రాయండి. ఓకేనా. తెలుగులో అయితే వాక్యము ఇది రాయాలి. ఇది వాక్య అనేది అసలు యాక్చువల్గా ఏమీ లేకుండా ఉంది. శుద్ధ వాక్యం అంటే హిందీలో ఉంది కాబట్టి హిందీలో రాశారు కదా, అది హిందీ పుస్తకం అన్నమాట. హిందీ పుస్తకం అనువాదం కాబట్టి అలా రాసినట్టున్నారు. అశుద్ధ వాక్యం. హిందీలో మనకి అశుద్ధ వాక్య, శుద్ధ వాక్య అలా అంటాం కదా, అందుకని అది అలాగే అయిపోయినట్టుంది. ఓకేనా. రాసుకున్నారండి? శుద్ధ వాక్యం సంస్కృతంలో. తెలుగులో అయితే ము అని పెట్టండి. శుద్ధ వాక్యము, అశుద్ధ వాక్యము. ఓకే. ఒకవేళ ఎక్కువ శబ్దాలు ఉన్నప్పుడు అంతిమ శబ్దానికి ఇక్కడ ముందు బదులైన వస్తారు తరువాత. యాక్చువల్గా ఒక్క నిమిషం ఆగండి. ఎక్కువ శబ్దాలు ఉన్నప్పుడు చివరి దానికి ముందే రాయాలేమో. ఇక్కడ అది రాయలేదు కానీ భరతశ్చ శత్రుఘ్నాః అని. ఇది మీ దగ్గర పుస్తకంలో ఏమి ఇచ్చారండి? అమ్మా అట్లాగే ఉంది పుస్తకంలో ఉమ్, చివర్లోనే రాశారు, కానీ ఉమ్, అదేమో సమస్త పదం లాగా రాశారు, ఉమ్. అని సమస్త సమస్త పదం అని చెప్పలేదు. కాదు కాదు, సమస్త పదమైన ఏదైనా కూడా సమస్త పదం అయితే ఇంకా చా అవసరమే ఉండదు. అర్థమైందమ్మా? సమస్త పదంలో చా ఎందుకు వస్తుంది? అవసరమే లేదు. మొత్తం ఒకటిగానే రాస్తున్నప్పుడు నీకు చా అవసరమే లేదు. కానీ నేను వేరే చోట చివరి పదానికి ముందర చా రాసినట్టుగా అదే అదే నాకు కూడా అదే గుర్తున్నది. అనిపిస్తుంది. ఓకే, ఇది ముందు అనేది అలాగే ఉంచండి అయితే. ఓకేనా. చివరి రాశారమ్మ. అదే చివరే రాసింది ఉంది, అది తప్పు అనుకుంటున్నా. రామలక్ష్మణ పరిస్థితి ఒక్క నిమిషం, దీంట్లో ఏమిచ్చారు? సంతి ఇక్కడ అసలు ఇవ్వలేదు కదా, ఈ వాక్యాలలో ఎక్కడ ఇవ్వలేదు అది. ఇవ్వలేదు. ఈ శుద్ధ వాక్యం అశుద్ధ వాక్యంలో చూడండి, ఎక్కడైనా చా ఉందా? ఇక్కడ పుష్పాణి చ చివరి దానికే పెట్టారు. ఓకే, అదేనండి, తర్వాతనే రాసేసండి. కానీ అని ఇంకా అది అవసరం లేదు కదా మరి. అదే విడిగా వేరుగా రెండు ఉన్నప్పుడే రకాలుగా వేరుగా ఉన్నప్పుడే అదే ఇలా ఉన్నప్పుడు అని చెప్పాల్సి వస్తుండే, కానీ ఇక్కడ అవసరం లేదు. యా, ఒకవేళ అనేది అవసరం లేదు ఇక్కడ కదా. ఒకవేళ ఎక్కువ శబ్దాలు ఉన్నప్పుడు అంటే మళ్ళీ ముందు అన్నారు, ఇక్కడ తర్వాతనే ఉండాలి. కానీ వేరే వేరే చోట ప్రయోగాల్లో
ఉమ్. చివరి పదానికి ముందర చా అవును, రావటం నేను కూడా అలాగే చూసినట్టు విన్నాను. మరి ఇక్కడ గుర్తుంది. ఇలా ఉంది ఎందుకు అని. యా, అవును, నేను కూడా అలాగే. కాదు రాయటం, ఆ, సు- నియమం రాయటం కరెక్ట్ గానే ఉంది, ఉమ్, ఎగ్జాంపుల్ ఇవ్వడం కరెక్ట్ గా లేదు. అవును. సో ఇది రాసుకోండి మరి. ఉమ్, కొంచెం ఏం చేస్తారంటే ఇది రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డి అని పెట్టుకోండి. డి అంటే డౌట్ అని నాకు చెప్పండి మళ్ళీ. ఇది ఇట్లా స్ట్రిక్ అట్లా పెట్టుకోండి, చెప్తాను నేను మళ్ళీ మీకు. ఎందుకంటే మనకి పుస్తకంలో వీళ్ళు రాశారు కాబట్టి ఇక్కడ తప్పు ఉండొద్దు అనేది నేను చూస్తున్నాను అనమాట. ఓకే. సో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాః చ, ఇది మనకి పుస్తకంలో వారి దగ్గర ఉన్న దగ్గర చా ఉంది చివరిగా, కాబట్టి ఇలా రాయండి. సో ఈ తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు తెలుగులో అనువదించడం ఇది మీరు చేయండి ఇంటి దగ్గర. ఓకేనా? ఈ అశుద్ధ వాక్యాలు శుద్ధం చేయడం ఇది కూడా చేయండి, ట్రై చేయండి. ఏమైనా రాకపోతే మళ్ళీ మనము చేద్దాం. ఓకేనా? ఓకే. ఇంతవరకు ఇవన్నీ పంపిస్తారా? పంపించానమ్మా, పీడిఎఫ్ పంపించాను. ఇవి మేమేమైనా రాస్తే ఆ నోట్స్ పెట్టచ్చునా పెట్టకూడదా నాకు పెట్టండి, తెలియదు. అయ్యో పెట్టండి, పెడితే అందరూ ఒకరికొకరు చూసి చేస్తారు కదా. పెట్టండి, నోట్స్ రాసింది పెట్టాలి. మనము మన చేతులతో రాసేది ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందులో పెట్టాలమ్మా? ఈ ఇంట్లోనేనా? ఇందులోనే, ఇది మనది. ఏది ఇందులో ప్రౌఢంలా కాదు కదా? అమ్మా ఒక్క నిమిషం, మీకు ప్రారంభిక రచన అనువాద కౌముది ఇందులో. మంచిది, అందులో పెడతాను. సో ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే, మీకు ఆ గ్రూప్ నేమ్ మీకు తెలియకపోతే టీహెచ్ అని రాయండి. జస్ట్ టీహెచ్ అని రాస్తే మీకు ఆ గ్రూప్ పేరు పైకి వచ్చేస్తుంది, ప్రారంభిక అని కనిపిస్తుంది. సెర్చ్ లో మీరు ఏం చేస్తారు, ఐదింటికే కలిపారే ఉన్నారు. ఉందండి, ప్రారంభికం రాసి ఉన్నది నా దగ్గర. ఉందా? ఓకే. ఓకే, కలిపే లేకపోతే పలే కోసం. సో అక్కడ చేయండి అనమాట. ఓకే, శాంతి పాఠం ఒకసారి చదివేద్దాము. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు బోల్ పాలున్నాయి కదా. నిరామయాః, సర్వే కాఫీ భద్రాణి టీ పశ్యంతు పెట్టుకోండి, నాకు కాఫీ మా పెట్టు. కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. హ్యాపీ వీకెండ్. ధన్యవాదాలమ్మా.